నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరకు 150 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ వల్ల ప్రజలు నష్టపోయారు. మీకు ఎవరో మీ మొబైల్కి మెసేజ్ పెడతారు, మీ పాస్వర్డ్ ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి, లేకపోతే క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పండి, మీకు ఇన్ని డబ్బులు వస్తాయి, లేకపోతే లాటరీలో మీకు డబ్బులు వచ్చాయి, మీరు 100 రూపాయలు పే చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి, ఇలా మభ్యపెట్టి అమాయక ప్రజల నుంచి ఇట్లా డబ్బులు కొట్టేయడం అలవాటైపోయింది ఈ కేటుగాళ్ళకి. అందుకని ఇప్పుడు 100% ప్రాఫిట్ వస్తుంది, 200% ప్రాఫిట్ వస్తుంది, ఇప్పుడే వస్తుంది, ఈ గంటల్లో డబ్బులు పంపించేస్తే మీకు రేపు సాయంత్రం కల్లా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి అని మభ్యపెట్టి ఈ విధంగా అమాయకుల్ని మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెప్పడం జరిగింది. వడ్డీ రేట్ ఎక్కువ ఇస్తామని అనడం, 40%, 50% ఇస్తాను, మా దగ్గర మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అని అనడం. కాబట్టి దయచేసి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది, ఈజీ మనీకి వెళ్ళకండి, ఎవరి మాటలు నమ్మకండి. మీ మొబైల్ ఫోన్ ఎవరైనా ఇటువంటివి చేస్తే బ్లాక్ చేయండి, మీ సీక్రెట్లు బయట చెప్పకండి, పాస్వర్డ్ చెప్పకండి, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ పర్టికులర్స్ ఇవ్వకండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అస్సలు చెప్పకండి. ఎందుకంటే ఇట్లా మీకు 1,000 రూపాయలు 2,000 కష్టపడి సంపాదించుకుంటే అవి కూడా పోతాయి అని ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి మత్తులో పడకండి, ఈజీ మనీకి అలవాటు పడకండి అని ఈ విధంగా తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.